గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది సినిమాకి సంబంధించి, మీరు ఓపెన్గా సమాధానం చెప్పాలి. 1978లో మీరు ఇండస్ట్రీలోకి వెళ్తే 1979లో ఒక కుర్రాడు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు, చిరంజీవి గారు. కాదు ఆయన పునాది రాళ్ళు. పునాది అంటే నాది 78 జూలైలో రిలీజ్ అయింది చలిసీమలో. ఆయనది పునాది రాళ్ళలో అది ఎప్పుడంటే 78 ఆగస్టులో రిలీజ్ అయింది. సేమ్ ఆగస్టే, కాకపోతే 4 months తేడా. మీతో పాటు ఆయన కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే మీకు వరుస హిట్లు వచ్చినాయి, వరుసగా 3-4 సినిమాలు 100 రోజులు ఆడినాయి. చిరంజీవి గారు ఆ టైంకి ఆయన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఆయన ఎదిగే ప్రాసెస్లో ఉన్నారు. కట్ చేస్తే మీరేమో ఒక టైప్ సినిమాలకి మీరు పరిమితం అయ్యి ఆ సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. ఆయన కమర్షియల్ స్టార్గా ఆయన కెరీర్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. ఏ రోజైనా అంటే ఒకానొక టైంలో చిరంజీవి గారి కంటే మీకు హిట్లు ఎక్కువ ఉన్నాయి, అంటే ఇది చాలామంది ఒప్పుకోకపోవచ్చు, బట్ ఫ్యాక్ట్. ఏ రోజైనా నేను అలా కెరీర్ ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది అని వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చిరంజీవి ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ సార్. చాలామందికి తెలియదు. అంత స్వయం కృషి మనిషిని నేను ఎక్కడ చూడలేదు, లైఫ్లో చూడలేదు. హిందీలో కానీ తమిళ్లో కానీ అంత కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి నెంబర్ 1 సార్. మనం ఒప్పుకోవాలి, నిజాన్ని ఒప్పుకోవాలి, నిజాన్ని ఖండించలేము మనం. కాకపోతే ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఎప్పుడైనా నేను ఎందుకు చేయలేదు అలా అన్నారు, కానీ నా మెంటాలిటీ ఈజ్ డిఫరెంట్. నేను 48 సంవత్సరాల్లో ఒక నిర్మాత గడప తొక్కల, ఎవరు ఒక డైరెక్టర్ని వేషం అడగల. ఒక్క రామానాయుడు గారే నా దేవుడు. ఆయన ఫస్ట్ ముందడుగు చేసినప్పుడు ఆఫీస్కి రమ్మన్నాడు. నేను లైఫ్లో 48 సంవత్సరాలే అగ్రిమెంట్ మీద సైన్ చేసింది ఒక్కసారి ముందడుగు. ఈ రోజుకి ఎప్పుడు కూడా అగ్రిమెంట్లు మా మాట మీద వెళ్ళిపోతా. నేనేంటంటే ఏదో సమాజానికి నాకు ఆ పేరు వచ్చేసింది కదా, ఎవరికి రాని మాదాల రంగారావు పితామహుడు. ఫస్ట్ ఆయన సినిమా చేయటం, తర్వాత నేను మొదలెట్టా ఏదో చెయ్యాలి ఇటువంటి సినిమాలు. అందుకే నేను నా సినిమాలు చూడండి చాలా తక్కువ ఉన్నాయి. యాక్చువల్గా చిరంజీవి నాది ఒకటే బ్యాచ్ అయినప్పుడు నేను కనీసం 300 సినిమాలన్నా చేసి ఉండాలి, చేయలేదు. 170 అనుకోవచ్చు. నేను చేయను, ఏదో సరదాగా కోసం చేయమంటే అది నాకు సమాజానికి ఏమి ఇస్తున్నాం, అండర్ కరెంట్గా ఏం చెప్పగలుగుతున్నాం అనేది అది. ఇంకోటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ఇది కరెక్ట్ కాదండి. నేను చేసింది కరెక్ట్ కాదు, చిరంజీవి చేసిందే కరెక్ట్, ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎదిగేటప్పుడు ఏ వేషం వచ్చినా చెయ్యాలి. సరే నాకు లక్కీగా హీరో వేషాలు వచ్చి ఉండొచ్చు, కానీ నేను పరిమితం అయిపోయాను. అయితే ఈ పరిమితం అయినప్పుడు ఒక 7-8 సినిమాలు హీరోగా చేసినదో నాకు డౌట్ వచ్చేసింది. ఇక నన్ను ఎవరో పిలవరు, కమర్షియల్ హీరో అవ్వాలని చెప్పి డౌట్ వచ్చింది నాకు. అప్పుడు మళ్ళీ ట్రెండ్ మార్చుకున్నా నాకు నేనే. అప్పుడు నేను చేశాను కమర్షియల్గా కొట్టడం మొదలు. అవును, అక్కడ కూడా సక్సెస్ఫుల్ వచ్చినాయి కదా. ఎన్ని ఫైట్లు మామూలు డూపులు లేకుండా చేసిపోతున్నా. ఫస్ట్ పిక్చరు నాకు నాగభైరవ, అన్నీ వరుస పెట్టి మళ్ళీ అన్నీ నేను హీరోగా చేసినాను, హిట్లు కొట్టుకుంటూ వచ్చాను. మళ్ళీ అది ఒకటేమో విప్లవం, ఒకటేమో కమర్షియల్గా ఫైట్లు సాంగ్లు. 2 అయిన తర్వాత ఒక చిన్న డౌట్ వచ్చింది, సెంటిమెంట్ నాకు ఎవడివ్వట్లేదే. ఆ 2వది కూడా నేను తెచ్చుకున్నా. అవును, నేను తెచ్చుకున్నాను కమర్షియల్ హీరో అవ్వాలి. 3వది ఇప్పుడు నేను ఏదో చేయాలి. అప్పుడు మళ్ళీ అయిన తర్వాత లాభం లేదని మళ్ళీ నా గురువులు పరిచయ ప్రదేశాలు కాబట్టి మంచి కథ మళ్ళీ సినిమా తీద్దాం సార్ అని ఆడబడుచు తీశా. అవటానికి నేను హీరో, కానీ ఆడబడుచు టైటిల్ పెట్టి ఆ అమ్మాయి మీద పూర్ణిమ ఒక అమ్మాయిని పెట్టి సినిమా బీభత్సమైన హిట్. ఇంకా అప్పటితో ప్రూవ్ అయిపోయింది ఏమైనా చేయగలుగుతాడు వీడని. అంటే నాది నేను ప్రూవ్ చేసుకున్నాను, కానీ నేను చేసింది మాత్రం తప్పే. సినిమా ఇండస్ట్రీలో అలా ఉండకూడదు, పరిమితం అవ్వకూడదు. ఏ సినిమా వచ్చినా చెయ్యాలి. ఒక 7-8 ఫ్లాప్లు అయినా ఎక్కడ దగ్గర హిట్ కొడతాం. అది జనరల్ ఫార్ములా. అది నేను ఎందుకు చేయలేకపోయాను, అది నా మిస్టేక్. నేను ఎందుకు అంటానంటే సినిమా ఇండస్ట్రీకి మిస్టేక్ లేదండి ఇక్కడ, నా మిస్టేక్. అది నా మిస్టేక్. చాలా తప్పులు చేశాను. ఒకటి. 2వది ఏంటంటే మంచి పొజిషన్లో ఉన్నప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యాను. అవును, ఎర్లీ 90sలో. అసలు ఎవరు లేరండి ఇండియాలో, శత్రుఘ్న సిన్హా నేనే. అసలు సౌత్ ఇండియాకి నేను స్టార్ క్యాంపెయినర్. ఒక 2004 నుంచి 2004 వరకు 15 సంవత్సరాలు సినిమాలు లేవు. ఎంతసేపు దేశం వాజ్పేయి నిజాయితీ. అయితే ఆ బీజేపీ ఏంటంటే నాకేం తెలియదు బీజేపీ అంటే. అది యాక్చువల్గా నన్ను వెళ్ళొద్దు అన్నారు కొంతమంది. భారతీయ జంజాల పార్టీ, అది పార్టీ నీకెందుకు అది అన్నారు.
ఓపెన్గా చెప్తున్నాను. నాకు అలా కాదండి. నా ఉద్దేశం ఏంటంటే నేను మొత్తం హిస్టరీ చదివాను నేను. చదివేటప్పుడు వాజ్పేయి ఇంత నిజాయితీపరుడు, ఇతను ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది. మన దేశంలో రెండే రెండు, ఒకటి కులం, ఒకటి కరప్షన్. ఆ రెండు లేవు ఆయనకి. అవును. ఈ మహానుభావుడు వస్తే ఇంకా నేను పడ్డ శ్రమాలు గుర్తించారో లేదో పక్క పెట్టాను కానీ సినిమాలు ఎప్పుడు ఎప్పుడు ఉన్నాం. యూ వోంట్ బిలీవ్ 15 రోజులు 16 రోజులు ఎలక్షన్ వచ్చిందంటే అందరికీ నేనే స్టార్ క్యాంపెయినర్. సో సినిమాలు నా హీరో వర్షిప్ పోయింది. అది నేను చేతులారా చేసుకున్నా. ఎక్కువ సినిమాలు చేయకపోవడం నాదే కారణం. బీజేపీలోకి వెళ్ళడం చేసిన తప్పు నాదే తప్పు. అర్థమైంది. అక్కడితో ఆగానా, మళ్ళీ దీనికి వచ్చా. నాకు వర్కర్స్ అంటే ఇష్టం. ఫస్ట్ ఇండియాలో నేనే ఫస్ట్ ఫెడరేషన్కి చైర్మన్ అయ్యాను. 24 యూనియన్కి చైర్మన్ అయ్యాను. సో అయినప్పుడు ఊరుకున్నానా, ఇక మళ్ళీ దాని మీద పడ్డా. వాళ్ళకి హాస్పిటల్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి నాకు సెంట్రల్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి అన్నీ వాళ్ళకి చేసి పెట్టా. అలా పెట్టినప్పుడు అక్కడితో ఆగలేదు ప్రయాణం.